ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రిక్రూట్మెంట్ మాయాజాలం కేసులో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారిక శైలిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం విస్మయం వ్యక్తం చేసింది. జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ సోమవారం ఈ కేసు విచారణను చేపట్టింది. ఈ వ్యవహారమంతా అక్రమాల పుట్టగా మారిందని అభిప్రాయపడింది. ఒకవైపు హైకోర్టు సింగిల్ జడ్జి ఈ నియామక ప్రక్రియను రద్దు చేస్తూ 2022లోనే ఆదేశాలిచ్చారు. అప్పటి నుంచి వీళ్లు స్టే మీద ఉద్యోగాలు చేసేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వమే ఈ దగాపై ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. అదే సమయంలో ఈ మార్కుల మాయాజాలానికి కారకులైన అధికారులు జైల్లో ఉన్నారు. మార్కులు పొందిన వారు మాత్రం హాయిగా ఆర్డీఓ, డిఎస్పీలుగా ఉద్యోగాలు చేసేస్తున్నారు. ఇలాంటి దశలో ఏపీపీఎస్సీ ఎలా అప్పీల్ వేస్తుందని జస్టిస్ భట్టు ప్రశ్నించారు. అభ్యర్థులు సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అప్పీల్ దాఖలు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. విచిత్రం ఏంటంటే ఈ అప్పీల్ దాఖలు చేసింది స్వయంగా పబ్లిక్ సర్వీస్ కమిషనే. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ అప్పీల్ ఎందుకు దాఖలు చేసినట్టు? అక్రమంగా ఉద్యోగాలు సంపాదించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులు ఉద్యోగాల్లోనే కొనసాగేలా చూడాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు కోరుకుంటున్నట్టు? అక్రమాల కారణంగా దగాపడ్డ నిరుద్యోగుల పరీక్ష ఎందుకు నిలిపివేశారు? ఆలస్యం చేయడం వల్ల వాళ్ల వయోపరిమితి దాటిపోతే అందుకు బాధ్యులెవరు? ప్రభుత్వం ఈ కేసులో దర్యాప్తు అవసరమని భావిస్తుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు దానికి భిన్నంగా ఆలోచిస్తుంది అని జస్టిస్ భట్టు దేవానంద్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ అనుమానాస్పద నియామక ప్రక్రియలో ఉద్యోగాలు పొందిన వారు కోర్టుకెక్కి స్టే తెచ్చుకుని ఏడాదిన్నర నుంచి ఉద్యోగాలు చేస్తున్నారు. మరో 3 ఏళ్లు వారు ఇవే ఉద్యోగాలు చేస్తే రేపు ఈ నియామక ప్రక్రియ అక్రమమని తేలి వారిని ఉద్యోగాల్లో నుంచి తొలగించడం కష్టసాధ్యం. అలాంటి వారు కేవలం ఒక స్టే ఆర్డర్ సాయంతో అక్రమంగా ఉద్యోగాల్లో కొనసాగనివ్వడం ఎలా సాధ్యం? ఈ ప్రభుత్వం తన దర్యాప్తుని ఎప్పటికీ పూర్తి చేస్తుంది? నిజానికి ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులు కూడా ఒక త్రిశంకు స్వర్గంలో ఉండి ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయో తెలియని సందిగ్ధావస్థ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో కీలకమై డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియక పీకల మీద కత్తి పెట్టుకుని ఉండడం అవాంఛనీయం. న్యాయం కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్న దగాపడ్డ నిరుద్యోగులకు న్యాయం జరిగేదెప్పుడు? ఒకసారి అక్రమంగా ఉద్యోగం తెచ్చుకోవడం, తర్వాత ప్రభుత్వ వైఫల్యం కారణంగా 5 ఏళ్లు అవే ఉద్యోగాల్లో కొనసాగడం, ఆ తర్వాత ఆ 5 ఏళ్ల సర్వీసునే రక్షణ కవచంగా వాడుకుని అవే ఉద్యోగాల్లో కొనసాగడం, ఇది తంతు. ఇక దగాపడ్డ అభ్యర్థులకు న్యాయం జరిగేదెప్పుడు అని జస్టిస్ దేవానంద్ ప్రశ్నించారు. కౌంటర్ వేయడానికి 4 వారాల సమయం కావాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రభుత్వ న్యాయవాదులు కోరినప్పటికీ న్యాయమూర్తి తిరస్కరించారు. ఈ విషయాన్ని తాము నాంచదలుచుకోలేదని చెబుతూ 2 వారాలలోగా కౌంటర్లు దాఖలు చేసి 3 పార్టీలు సిద్ధం కావాలని ఆదేశించారు. అందరూ తుది విచారణకు సిద్ధంగా ఉండండి, ఈ మొత్తం మాయ తాలూకా అంతు మేం తేలుస్తాం అని న్యాయమూర్తి అన్నారు. ఇదే సమయంలో ఏపీపీఎస్సీ తన అప్పీల్ను ఉపసంహరించుకుంటే మంచిదని జస్టిస్ భట్టు అభిప్రాయపడ్డారు.